గంత కలుగును గాక. నిర్గమకాండం 20 అధ్యాయం 15వ వాక్యం చదువుకుంటున్నాము. అది దొంగిలకూడదు. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలో 7వ ఆజ్ఞగా మనం గమనిస్తున్నాం. దొంగతనం అనే అంశాన్ని నేరంగా ప్రతి చోట ప్రతి సమాజంలో ఎంచుకుంటారు. అది నేరం అని మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి దేవునులారా, మనకు తెలిసినంత వరకు మొదటి దొంగ ఎవరంటే అపవాది. ఎలా దొంగతనం చేశాడంటే, దేవుడు ఆదామవ్వలకు ఇచ్చినటువంటి మహిమను పరిశుద్ధతను అబద్ధమాడి వారిని మోసం చేసి దేవుడిచ్చినటువంటి మహిమను వాడు దొంగతనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి దేవుడు వారిని శపించి ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించి వేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, దీనికి క్షమాపణ లేదు, శిక్ష ఇచ్చాడు దేవుడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మరి యాకోబు ఏసావు ఇద్దరు ట్విన్స్, ఇద్దరు ఒకేసారి జన్మించిన వారు. వారిలో పెద్దవాడు ఏసావు. అయితే యాకోబు మోసంతో అన్న ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు దొంగలిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఈ దొంగతనం అనేటువంటి స్వభావం తరతరములకు వస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం గమనించినప్పుడు ఈ అంశంలో ఆశీర్వాదం ఒకటి, శాపం ఒకటి, 2 అంశాలు మనం గమనించుకుంటున్నాం. ఎవడైతే ఆశీర్వదించబడతాడో అవతల వాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త ప్రదేశానికి వెళ్ళేటటువంటి మార్గంలో యెరికోను పట్టుకుంటున్నారు. యెరికోను పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి యెరికోలో ఉన్నదంతా శాపగ్రస్తమైనది, ఏది ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పాడు. వెండి బంగారం ఇనుము ఇత్తడి నాది, నాకు ప్రతిష్ఠితము. కాబట్టి ఇశ్రాయేలు యెరికో నుంచి మీరు ఏ వస్తువులు తాకకూడదని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అంతమందిలో 6 లక్షల మందిలో ఒకడైనటువంటి ఆకాను ఏం చేశాడు? అక్కడ కనబడిన వాటిలో ఒక బంగారు కమ్మి, ఒక 200 తులముల వెండి, ఒక షీనారు పై వస్త్రము దొంగిలించి తీసుకొచ్చి డేరాలో తన మట్టిలో ఊడ్చిపెట్టినట్టుగా చూస్తున్నాం. మరుసటి రోజు హాయి వారికి మీరికి వీరి యుద్ధానికి పోయినప్పుడు హాయి వారి ఎదుట, చిన్న పట్టణమే, వారి ఎదుట ఇశ్రాయేలీలు ఓడిపోయినట్టుగా చూస్తున్నాం. అయితే యెహోషువ దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు మీలో శపితమైనది ఒకటి ఉంది, మీలో ఒకడు పాపం చేశాడు, కాబట్టి వాడిని పట్టుకొని శిక్షించండి అని చెప్పినప్పుడు చీట్లు వేశారు. ఎవరు ఒప్పుకోలేదు. 6 లక్షల మందిలో ఎవరు చేశారంటే ఒకరు కూడా ఒప్పుకోలేదు. అందుకని గోత్రాలు వారిగా చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు యూదా గోత్రపు వాడైనటువంటి ఆకాను పట్టుబడ్డాడు. ఆకానుతో, నా కుమారుడా, నువ్వు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు అని చెప్పినప్పుడు, నేను దొంగతనం చేసిన మాట వాస్తవమే, అదిగో అది నా గుడారం మధ్య మట్టిలో పూడ్చిపెట్టి ఉన్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు పోయి వచ్చినప్పుడు అది వాస్తవంగా మనం చూస్తున్నాం. అందుకని ఆకాన్ని శిక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆకాన్ని తప్పు ఒప్పుకున్నప్పటికీ అక్కడ శిక్ష తప్పలేదు. ఆకానికి కలిగిన సమస్తమును వారు రాళ్లతో కొట్టి చంపిన తర్వాత ఆకోరు లోయలో అగ్నితో కాల్చివేసి మరల రాళ్లతో ఊడ్చివేసినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మరి ఈ పరాజయంలో 36 మంది ఇశ్రాయేలీయులు ఓడిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ విధంగా మనం గమనించినట్లయితే దొంగతనానికి కారకుడైనటువంటి అపవాది మనల్ని ప్రేరేపించి మంచివారిని కూడా మరి తప్పుడు మార్గంలోనికి నడిపించినట్టుగా గమనిస్తున్నాం. ఇంకొకటి ఎవరంటే యూదా ఇస్కరియోతు యేసుప్రభు శిష్యుడు. యేసుప్రభు ప్రార్థన చేసి తను సెలెక్ట్ చేసినలో ఒకడు అతను. మరి 12వ వాడైనటువంటి యూదా ఇస్కరియోతు డబ్బుల సంచి అతని చేతిలో ఉన్నాడు. అతను దొంగవాడై ఉండి డబ్బు సంచిలో నుంచి దొంగతనం చేస్తూ వచ్చును అని మనం చూస్తున్నాం. మరి అతడు కూడా దొంగతనం చేసి ఆఖరికి ఎక్కడికి వచ్చాడంటే 30 వెండి నాణేలకు యేసుప్రభుని అమ్మేటటువంటి స్థితికి వచ్చేసాడు. కాబట్టి అతను కూడా శాపగ్రస్తుడై మారు మనసు పొందిన అవకాశం లేక ఉరి పెట్టుకొని చచ్చిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, అపవాది సంబంధులు ఎవరైతే ఉండారో, అపవాది క్రియలు ఎవరైతే జరిగిస్తారో వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదని ఈ ఉదాహరణలు అన్నటువంటి మనం గమనిస్తున్నాం. మరి చిన్న వస్తువు అయినా, ఈరోజు చిన్న వస్తువు పిల్లలు దొంగతనం చేస్తే మనం గమ్ముగా అయిపోతాం, చిన్న పెన్సిలే కదా అనుకుంటాం. వాడే ఏమవుతాడు? పెద్ద వస్తువులు దొంగతనం చేయడానికి అలవాటు పడతాడు, దొంగ అయి పట్టుబడి మరణానికి పాత్రుడవుతాడు. కాబట్టి ఇటు అలవాట్లు ఎవరిలో ఉన్నా మానుకోవాలి. బిడ్డల్లో ఉన్న ఒకవేళ వాళ్ళని కఠినంగా శిక్షించి అది తప్పని వాళ్ళకి తెలియజేసి దానిలోంచి
మరల్చుకోవాలి. అటు ధన్యత కలిగిన జీవితము దేవుడు మనకందరికీ దయచేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసురక్షక, చిన్న పొరపాటుని నాయన, నా తండ్రి దొంగతనాన్ని నాయన ప్రభా మేము పెద్దగా పట్టించుకోకుండా ఉంటాము. కానీ ఆ చిన్న దొంగతనాలే పెద్ద దొంగతనాలు చేయడానికి మనిషిని ప్రేరేపిస్తుందని, తెలియక చేయటంగా తెలిసి కూడా చేసేటువంటి పొరపాట్లకు కారణం అవుతుందని మేము ఎరిగి ఉన్నాం. కాబట్టి అటు అలవాట్లు ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని క్షమించి వారు కూడా నీకు ఇష్టమైన మార్గంలో కూడా నడిచినట్లుగా సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.